నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ యశ్వంత్, న్యూరాలజిస్ట్. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరాల బలహీనత అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా కాళ్ళలో బాగా వణుకు వస్తున్నట్టుంది, అంటే నేను స్టేబుల్గా నుంచోలేకపోతున్నాను, సో నాకు నరాల బలహీనత వచ్చిందేమో, నా నర్వ్స్ వీక్గా ఉన్నాయేమో అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరాలు బలహీనంగా ఉన్నాయి అని అంటే వాళ్ళు కనిపించే సిమ్టమ్స్ ఏంటి? అంటే వాళ్ళని చూసి నీకు ఉంది అని చెప్పాలి అని అంటే మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాలంటే మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం వాళ్ళని? ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ నరాల బలహీనత లాంటి సిమ్టమ్స్ గమనిస్తుంటారు. ఇది ఎప్పుడు డౌట్ వస్తుందంటే ఎవరికైనా కానీ, ఇదివరకు ఒక పని చేయడంలో ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత ఉత్సాహంగా ఇప్పుడు పని చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకు ఒక డౌట్ రేజ్ అవుతుంది, ఇది ఏమైనా నరాల బలహీనత అయి ఉండొచ్చా అని చెప్పేసి. ఓకే. బట్ నరాల బలహీనత అని చెప్పాలంటే మాత్రం యూజువల్గా నడకలో మార్పు రావచ్చు, మాటలో మార్పు రావచ్చు, చేసే క్రమంలో చేతుల్లో కూడా మార్పు రావచ్చు. ఒక సాధారణంగా తను సొంతంగా తను ఫుడ్ తీసుకొని తినడం కానీ, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్స్ పైకి లిఫ్ట్ చేయడం కానీ, వీటిలో ఇదివరకు నేను చేయగలను ఇప్పుడేమైనా చేయలేకపోతున్నానా అనేది ఇంపార్టెంట్ థింగ్. లేదు మెట్లు ఎక్కలేకపోతున్నాను, మెట్లు దిగలేకపోతున్నాను, లేదంటే చెప్పులు వేసుకొని నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, లేకపోతే చెప్పులు జారిపోయాయో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, అలా స్పర్శ కూడా తగ్గింది, కాళ్ళు కొంచెం నమ్మునెస్ అంటే మొద్దుగా తెలుస్తున్నాయి, కొన్ని బర్నింగ్ ఫీట్ అంటారు, తిమ్మిర్లు, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కానీ, ఫింగర్స్లో కానీ, అరచేతుల్లో అరికాళ్ళలో సిమ్టమ్స్ కానీ, ఇలా కొన్నిసార్లు సిమ్టమ్స్ సాధారణంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నాకేమైనా నిజంగా నరాల బలహీనత ఉందా అని చెప్పేసి కొంతమంది డౌట్ పడతారు. బట్ ఈ సిమ్టమ్స్ కొంతమందికి ఉన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు, కంటిన్యూస్గా ఉండకపోయినా ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు. ఈ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే అది ఏదర్ సమ్టైమ్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా అనిపిస్తుండొచ్చు. ఏదైనా విటమిన్ B12, విటమిన్ D సాధారణంగా చేస్తూ ఉంటాము, ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఆన్ అండ్ ఆఫ్, కొద్దిసేపు మంచిగా ఉంటారు, కొద్దిసేపు మాత్రం నీరసం అయిపోతారు, కొద్దిసేపు కొంచెం నేను ఈ పని చేయలేకపోతున్నాను ఫీలింగ్ కలుగుతుంది, వాళ్ళకి మళ్ళీ ఆ సప్లిమెంట్ ఇవ్వగానే కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతారు, రికవర్ అవుతారు. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వారు క్వాలిటీ ఆఫ్ లైఫ్, చాలా బిజీ లైఫ్ షెడ్యూల్ ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదనుకోండి, వర్క్ చాలా ఎక్కువ చేస్తున్నారు, బట్ దానికి సరిపడా రెస్ట్ తీసుకోవట్లేదు, నిద్ర సరిపోవట్లేదు, మనం పని చేయడం వల్ల రోజు మజిల్స్ అన్నీ బాగా యూజప్ అయిపోతాయి, మళ్ళీ రికవర్ అవ్వాలంటే సరిపడా నిద్ర కావాలి. అది ఓవర్ టైం ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే ఒకనొక టైంలో మజిల్స్ కూడా ఫెటీగ్ అయిపోతాయి. అప్పుడు ఆ స్ట్రెస్ వల్ల, ఫిజికల్లీ స్ట్రెస్డ్ అవుట్ సిచ్యువేషన్ వల్ల కూడా వారికి ఇలాంటి సిమ్టమ్స్ గమనిస్తుంటారు. వాళ్ళు ఇదివరకు నేను చేయగలిగిన పని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అని ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు. దీంతో పాటుగా కొంతమంది ఏదో ఒక కారణం వల్ల నిరుత్సాహపడి, ఏదైనా లో మూడ్, లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే నాకే అన్ని కష్టాలు, నాకే అన్ని బాధలు, ఇలా ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ బాడీలో ఎక్కువైపోతుందో, బాడీలో ఒక డ్రైవ్ ఉండదు, ఏ పని చేయాలన్నా ఒక డ్రైవ్ ఉండదు, ఆ డ్రైవ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సరిగ్గా చేయలేరు, చేసినా కూడా ఎఫెక్టివ్గా చేయలేరు. దాన్ని కూడా వాళ్ళు వేరే కారణాల వల్ల లో సెల్ఫ్ ఎస్టీమ్, లో మూడ్ వచ్చింది మర్చిపోయి ఇది నరాల బలహీనత వల్ల నేను ఇప్పుడు ఇట్లా నీరసంగా ఉన్నానని చెప్పి అనుకుంటారు. ఓకే, సో మళ్ళీ వాళ్ళు మెల్లగా ఒక డాక్టర్స్ని కన్సల్ట్ చేసి కొన్ని టెస్ట్లు చేసుకుని డెఫిషియన్సీ లేదు, ఏమి దొరకట్లేదు, కానీ తను ఏమో ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నప్పుడు డాక్టర్స్ ఒక మాట అడిగి చూస్తారు ఏమైనా స్ట్రెస్లో ఉన్నాడా అని. ఆ టైంలో వాళ్ళు ఏదైనా ఓపెన్ అప్ అయ్యి నిజంగానే స్ట్రెస్లో ఉన్నారని చెప్తే కనుక అప్పుడే పేషెంట్ సగం రియలైజ్ అయిపోయి తనకి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది దీని వల్లనా, ఓకే నేను ఏదో అనుకున్నాను, నాకు తెలియక నేను ఏదేదో ఆలోచిస్తున్నాను. కొన్నిసార్లు అప్పటికీ కొంతమందికి రీజన్ తెలిసి కూడా రియలైజ్ కాలేని పక్షంలో దానికంటూ ఒక మెడికేషన్ పెట్టాల్సి వస్తుంది. దానికంటూ మెడికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు చాలా రికవర్ అవుతారు. వాళ్ళ లో సెల్ఫ్ ఎస్టీమ్ని, లో మూడ్ని ఎలివేట్ చేయడానికి మెడికేషన్స్ పెడితే కూడా వారు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. వీటితో పాటు ఇంకా చాలామంది రాత్రి అవగానే కాళ్ళల్లో నరాలు పీకేస్తున్నాయి నాకు, రోజు రాత్రి నేను
ఎవరో ఒకరితో ఒత్తించుకోవాలి. అవును, కాళ్ళు అలా నొక్కాలి. ఒత్తించుకుంటేనే నాకు నా నరాలు అనేది శాంతింపజేస్తాయి, అప్పుడే నాకు నిద్ర పడుతుంది అనేది కూడా కొంతమంది అనుకుంటారు. బట్ ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది నరాల బలహీనత కాదు, ఇది ఒక డిసీజ్ ఉంది, దాని పేరు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. ఓకే, వీళ్ళు రోజు ఒత్తించుకుంటూనే ఉంటారు ఎన్నో సంవత్సరాల తరబడి, కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్ని కనుక సంప్రదిస్తే, డాక్టర్స్ని కలిస్తే, ఒక మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎవరితో ఒత్తించుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా హ్యాపీగా ప్లెజెంట్గా సిమ్టమ్స్ రికవర్ అయిపోయి పడుకుంటారు కూడా. అంటే సార్ వీళ్ళలో ఎందుకు మరి అంటే కాళ్ళల్లో మాత్రమే అవుతుంది అంటారా? అది రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే దానికి ఈ కేవలం పడుకున్నప్పుడే సాయంత్రం పూటే ఆ సిమ్టమ్స్ అనేది నోటీస్ చేస్తారు. రెస్ట్ మూడ్ లో ఉన్నప్పుడు రెస్ట్ మూడ్లోనే ఉంటారు, కానీ వాళ్ళ కాళ్ళు రెస్ట్లో ఉండనివ్వవు. ఎవరు కదిలిస్తూ ఉంటారు, కంటిన్యూస్ కాళ్ళు ఆడిస్తూ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరు ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ప్రెస్సింగ్ చేస్తూ ఉంటేనే నిద్రలోకి జారుకుంటారు వాళ్ళు. అవును సార్, కరెక్ట్. ఎవరో ఒకరు ప్రెస్ చేయకపోతే వాళ్ళు రాత్రంతా లేచి తిరుగుతూ ఉంటారు. సో చాలా మంది దీనికి మా దగ్గర కాళ్ళు పీకేస్తుంటాయని, నరాలు పారుతున్నాయని, ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్తో మాకు డిస్క్రైబ్ చేస్తుంటారు. సో దీన్ని కూడా కొంతమంది నరాల బలహీనత వచ్చిందని కూడా అనుకుంటారు. సో నరాల బలహీనత గల కారణాలు చాలా ఉంటాయి. దాన్ని కరెక్ట్గా పేషెంట్తో డిస్కస్ చేసి వారు కూడా కరెక్ట్గా గమనించి ఎక్స్ప్రెస్ చేస్తే మనం సరిపడా మెడికేషన్ పెడితే కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యి రికవర్ అవుతారు సిమ్టమ్స్ నుంచి. సార్ అయితే ఈ నరాల బలహీనతకి అలానే బాడీలో ఈ వణుకు ఇలాంటివి ఏమున్నా అన్నిటికీ మనకి మెడికేషనే అంటారా, లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా కొన్నిటిని తగ్గించవచ్చు అంటారా? బేసిక్గా ఆరోగ్యము అన్నిటికీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్ అనేది లైఫ్లో ప్రతిదానికి పాజిటివ్ థింగ్. మనుషులు దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే కనుక రోగాలు ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, వీటి వల్ల పర్యవసనాలు ఏం జరుగుతాయి, ఇవన్నీ వదిలేసేయాలి. అందరు కామన్ మ్యాన్ చేయాల్సింది ఏంటంటే ఎంత బాగా పడుకోవాలి, ఎంత బాగా మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎంత మంచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వీటి మీద ఫోకస్ పెట్టుకుంటే కనుక తన లైఫ్ యాక్చువల్గా బాగుంటుంది. ఓకే, నాకు ఈ సిమ్టమ్కి, ఈ రోగానికి, ఈ మందుకి, ఈ సైడ్ ఎఫెక్ట్కి ఇలా ఎక్కడెక్కడో థాట్ ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అయిపోయి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. అలా కాకుండా నేను ఇంత పని చేస్తున్నాను, రోజు 7 to 8 hours పడుకుంటాను, అలానే ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి, అది మళ్ళీ సరిపడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలానే మీరు అడిగిన దాన్ని బట్టి డైట్ ఏంటంటే ఒక్కొక్కరు బాడీకి తగ్గట్టుగా ఒక్కొక్క డైట్ సజెస్ట్ చేస్తాం. డైట్లో బ్యాలెన్స్ డైట్ అనేది ఉండాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ ప్రోటీన్, ఫ్యాట్ కాకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్లో మనం యాక్చువల్గా మన లోపలికి పోయిన తర్వాత అది ఏ ఫుడ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఫైనల్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటే. సో ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ భాగంలో, కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం మరీ తక్కువ కాదు, కొంచెం మనం ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్ డైట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవసరమైన దానికన్నా 3-4 ఇంతలు ఎక్కువ తింటాం మనం. ఇది రియలైజ్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా వరకు మారిపోతున్నారు. సో కార్బోహైడ్రేట్ డైట్ అనేది తగ్గుతుంది, ప్రోటీన్, ఫ్యాట్ మీద కొంచెం అందరు రియలైజ్ అయ్యి ఈ డైట్ మోడిఫికేషన్ ఇలా చేసుకుంటే కూడా చాలా వరకు రికవర్ అవుతున్నారు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.